నమస్కారమండి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని వివరిస్తూ ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. కపటమైన ప్రవర్తన గురించి, అంటే బయటకు ఒకటిగా ఉంటూ లోపల మరొకటిగా ఉండటం గురించి స్పష్టంగా తెలియజేస్తున్నారు. భగవంతుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే తన కర్మ అవయవాలను, అంటే చేతులు కాళ్లను కదలకుండా బిగబట్టి పనులు ఆపివేసి, కాని మనసులో మాత్రం నిరంతరం ఇంద్రియ సుఖాల గురించి ఆలోచిస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి ఆత్మవంచన చేసుకుంటున్న మూర్ఖుడని, అతన్ని మిథ్యాచారి అని, అంటే కపటవేషధారి అని అంటారు. ఇది పైకి కనిపించే నిగ్రహం మాత్రమే, లోపల మాత్రం కోరికల తుఫాను కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడనుకుందాం. అతను పైకి ఏమీ తినడం లేదు, కాని మనసులో మాత్రం రకరకాల పిండివంటల గురించి, వాటి రుచి గురించి ఊహించుకుంటూ ఉంటే అది నిజమైన ఉపవాసం ఎలా అవుతుంది? అది కేవలం శరీరాన్ని బాధించడమే తప్ప మనసును శుద్ధి చేయడం కాదు. అలాగే కొందరు ధ్యానంలో కూర్చుంటారు, కళ్ళు మూసుకుని నిశ్చలంగా కనిపిస్తారు, కాని వారి మనసు వ్యాపారం గురించి, కుటుంబ సమస్యల గురించి, ఇతరులపై ఉన్న కోపం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పైకి కనిపించే ఈ ప్రశాంతతకు లోపల జరిగే ఆలోచనల యుద్ధానికి ఏమాత్రం సంబంధం ఉండదు. శ్రీకృష్ణుడు ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాడు. ఎందుకంటే ఇది ఆత్మవంచన, మనల్ని మనమే మోసం చేసుకోవడం. నిజమైన ఆధ్యాత్మికత అంటే బాహ్య ప్రదర్శన కాదు, అంతరంగ శుద్ధి. మనసులో కోరికల అగ్నిని పెట్టుకుని బయటకు విరక్తిని నటించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అది మనల్ని మరింత అశాంతికి, సంఘర్షణకు గురిచేస్తుంది. ఈ శ్లోకం మనకు నేర్పే గొప్ప సత్యం ఏమిటంటే, ఆధ్యాత్మిక మార్గంలో నిజాయితీ అత్యంత ముఖ్యం. మనం ఇతరులను మోసం చెయ్యొచ్చు, కాని మన మనస్సాక్షిని మోసం చేయలేం. మన ఆలోచనలకు, మాటలకు, చేతలకు మధ్య సామరస్యం ఉన్నప్పుడే నిజమైన శాంతి లభిస్తుంది. కాబట్టి బయట ప్రపంచానికి భక్తుల్లా కనిపించడం కన్నా మనసులో భగవంతుణ్ణి స్మరిస్తూ మన పనులను నిస్వార్థంగా చేయడం ఎంతో ఉత్తమం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.